గోదావరి పుష్కరాలు ఇప్పటికే 2-3 సమావేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారే దారి నిర్వహించారు. ఇప్పటికీ 12 మంది సబ్ కమిటీ మంత్రులతోటి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. 12 విభాగాల అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వీరందరితోటి 3 సమావేశాలు అయినాయి. ఎవరి డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ పరిధిలో వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేయాలి. గోదావరి పుష్కరాలు జూన్ 26, 2027 ప్రారంభమవుతుంది. జూలై 7 వరకు జరిగేటువంటి ఈ 12 రోజుల కార్యక్రమానికి పూర్తి స్థాయిలో పుష్కర సమావేశాలన్నీ కూడా జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకని ఆగమ పండితులు, వేదశాస్త్ర విజ్ఞానులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వేద పండితులు, మన దేవాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి 2027 జూన్ 26వ తారీఖున ప్రారంభమై జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు ఈ దఫా చేయడానికి ఒక సుముహూర్తాన్ని నిశ్చయించారు. దానికి డిసెంబర్ 12, 2025నే ఒక జీవో కూడా విడుదల చేసి ఈ తేదీలను ఖరారు చేస్తూ పెట్టాం. సీఎం గారు ముఖ్యమంత్రిగా వారు సమావేశాలు ఇచ్చారు, వారు సూచనలు ఇచ్చారు. దీని పరిధిలో ఆయా శాఖల యొక్క ఎస్టిమేట్లు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ రూపొందిస్తున్నారు. ఈ మాసంలో మేమందరం రాజమండ్రిలో సమావేశమై జిల్లా కలెక్టర్లతో, ముఖ్యంగా ఆయా ప్రాంతాల జిల్లాలు 6 జిల్లాలు పరిధిలో ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతం ఉంది, వాటన్నిటిని కూడా పర్యవేక్షించాలని చెప్పి అనుకున్నాం. కానీ కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేక సమావేశాల వల్ల ఆలస్యమైంది. జూలై మొదటి వారం నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాం. వీటితో పాటు అనేక మంది పీఠాధిపతులు ఉన్నారు. మన రాష్ట్రానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి అత్యంత ముఖ్యమైనటువంటి పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతి వారు, అలాగే కంచి కామకోటి పీఠాధిపతి వారు, చిన్నజీయర్ స్వామి వారు, ఇలాంటి మన అహోబలి పీఠం, పుష్పగిరి పీఠం, అలాగే మంత్రాలయ పీఠం, ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఈ పీఠాల వారందరితో కూడా సమాలోచనలు చేసి పెద్దల అందరి యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులతో ఈ పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మేమందరం వారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికే ఒక నిర్ణయం చేశాం. త్వరలోనే పెద్దల పీఠాధిపతులందరినీ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు వారి యొక్క ఆదేశాలు తీసుకొని వారందరినీ కలిసి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క పుష్కరాలకి పుష్కర్ ఘాట్లు నిర్మాణం, శానిటేషన్ యొక్క భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, గ్రీన్ పుష్కరాలు కాన్సెప్ట్లో జరగాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, ఆలోచనలు. ఇందుకు కమిటీగా ఏర్పడ్డ 12 మంది మంత్రుల సబ్ కమిటీ పనిచేయాలి. అలాగే ఈ పుష్కరాలకి స్పెషల్ ఆఫీసర్గా ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన వీరపాండ్యన్ గారిని స్పెషల్ ఆఫీసర్గా ఏర్పాటు చేసి 12 శాఖల యొక్క సమన్వయాన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. వారి పరిధిలో మేమందరం కలిసి పనిచేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశం. అవి చేస్తూ ఇప్పటికే దేవాదాయ శాఖలు, ఎందుకంటే రోడ్లు ఇప్పుడు వేస్తే అప్పుడు పాడవుతాయి అంటారు, లేదా ఘాట్లు ఇప్పుడు కట్టేది కాదు, ఇంకా కొంచెం సమయం ఉండాలి, మళ్ళీ గోదావరి వరదలు వస్తాయంటారు. ఇవన్నిటినీ చూస్తూ వాళ్ళ యొక్క ప్లాన్లు వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ మావి దేవాదాయ శాఖలో ఆలయాల పునర్నిర్మాణం జరగాలంటే ఇవాళ మొదలు పెడితే కానీ 12 మాసాల నుంచి 16 మాసాలు అవుతాయి వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి. అందుకని ఇప్పటికీ మేము మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకున్నాం. దాదాపుగా ఈ యొక్క ఆలయాలు 162 పనులు 71,60,00,000 రూపాయలతో పనులు టెండర్లు పిలిచి ఆలయాలు పునర్నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇటీవలే మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్లు కానీ, దేవాదాయ శాఖ కమిషనర్ వారితోటి ఇతర అధికారులందరూ కూడా
ఆలయాల నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది వారు చూసి రావడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో శాఖ మంత్రిగా నేను కూడా అధికారులను సమన్వయం చేసుకొని ఆయా జిల్లా కలెక్టర్లు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు అందరితోటి పార్లమెంటు సభ్యులతో కలిపి దేవాలయాల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలన్నిటికీ మరి ఒకసారి ఆ యొక్క నిర్మాణ పనుల్ని సమీక్షించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 2 మాసాల క్రితం ఈ పనులు మొదలుపెట్టేటప్పుడు 2 రోజుల్లో చాలా ఆలయాలకి నేనే వెళ్ళి స్వయంగా శంకుస్థాపనలు కూడా చేసి రావడం జరిగింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఏ పరిస్థితుల్లో 2027 మార్చి నాటికి ఈ ఆలయాలన్నీ పూర్తి కావాలనేదే మా లక్ష్యం. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. అధికారులు కూడా ఆ విధంగా శ్రమిస్తున్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.